రాష్ట్ర అభివృద్ధి ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా అనంతగిరి కోదాడలో 54 కోట్లతో నిర్మిస్తున్న రాజీవ్ ఎత్తిపోతల పథకం, 5 కోట్లతో నీటిపారుదల సర్కిల్ కార్యాలయ భవనానికి శంకుస్థాపన చేశారు. అనంతరం చిలుకూరు మండలం సీతారామపురంలో 10 కోట్లతో నిర్మిస్తున్న రహదారికి శంకుస్థాపన చేశారు. రైతులకు నీళ్లు అందించేలా చిన్న లిఫ్టుల అభివృద్ధికి పూనుకున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి తీరుతామని ఉత్తమ్ తెలిపారు. మరి మన 2 నియోజకవర్గాల్లో మన నిరుపేద పిల్లలకి అత్యున్నత ప్రమాణాలతో విద్య అందించాలనే ఒక ప్రయత్నంతో ముందుకు పోతున్నామని చెప్పి నేను మనవి చేస్తూ, మరి చింతలపాలెం మండలం నేను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు చింతలపాలెం మండలంలో భూముల రేట్లు ఏ రేటుకు పోయినాయో మీ అందరికి తెలుసు. అన్ని విధాలుగా చింతలపాలెం మండలం సర్వతోముఖాభివృద్ధి చెందింది, ఇంకా చెందే విధంగా నేను చేస్తానని కూడా మాటిస్తున్నా. ముఖ్యాల బ్రాంచ్ లిఫ్ట్ నిర్మాణంలో ఉంది, రాజీవ్ గాంధీ లిఫ్టిగేషన్ నిర్మాణంలో ఉంది. ఇరిగేషన్ విషయంలో ప్రతి ఎకరాకి నీళ్లు వచ్చే విధంగా ముందుకు పోతుందని చెప్పి నేను మనవి చేస్తూ